దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతూ ఉన్నాడు. ఆత్మ తేటగా దయ్యాల బోధలు అంటే దయ్యాలు లేవని నమ్మేది కూడా దయ్యం బోధే, దయ్యం లేదని చెప్పేవాడు కూడా దయ్యమే. ఎందుకంటే వాడు అబద్ధికుడు, అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా దైవాత్మ ఉంది, చెడు ఆత్మ ఉంది, అసత్యపాత్మ ఉంది. సో కాబట్టి పిల్లలు దయ్యాలు వెళ్ళిపోవాలి, భూతాలు వెళ్ళిపోవాలి, చీకటి శక్తులు వెళ్ళిపోవాలి. దయ్యముల బోధ ఉంటుంది, జాగ్రత్త. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారు వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుదురు. కొంతమంది అబద్ధ బోధలు చేస్తూ ఉంటారు పిల్లారావు, వివాహం విషయంలో కానీ, ఆహారం విషయంలో కానీ, మరి వాక్య సత్య విషయంలో కానీ, ఉపదేశ విషయాల్లో కానీ. గళిత పత్రిక 5వ అధ్యాయం మొత్తం అదే చెబుతూ ఉంది. కింద శరీర